10 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బ్రేక్ పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ ఎక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదంటోంది. నేటి నుంచి ఓ వారం 10 రోజుల పాటు వర్షాలకు బ్రేక్ ఉండనున్నట్లు తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. గత వారం 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లో కూడా విపరీతమైనటువంటి రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. సో ఇక్కడ నుంచి దాదాపు మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎందుకంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాలు ద్రోణులు లేకపోవడం వల్ల తెలంగాణలో వర్షాలకు కొన్ని రోజులు బ్రేక్ పడిందని ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించింది. రానున్న రోజుల్లో ఒక వారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి కొంచెం ఎండ తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో సాయంత్రం వేళలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దాంతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. గత వారం రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలతో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్ల కూడా వర్షం పడ్డది. విస్తారంగా వర్షం కురిసింది. దీంతో లోటు వర్షపాతానికి కాస్త సమానమైనటువంటి వర్షపాతం పడ్డట్టుగా కూడా అధికారులు తెలిపారు. ఎందుకంటే జూలై 27 వరకు రాష్ట్రంలో సాధారణంగా కురవాల్సినటువంటి వర్షపాతము 33.40 సెంటీమీటర్లకు గాను 33.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అటు వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహించాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా వర్షాలు కురవడంతో వాగులు ప్రవహించాయి. ముఖ్యంగా అటు ములుగు జిల్లా, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా చోట్ల కూడా భారీగా వర్షం పడి వాగులు ఉధృతంగా ప్రవహించి రాకపోకలు కూడా చాలా అంతరాయం ఏర్పడింది. సో కురిసినటువంటి వర్షాలతోటి అటు హైదరాబాద్ లోను కూడా జంట జలాశయాలు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో కూడా పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలతో నీటి మట్టం పెరిగింది. అటు భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహించింది. సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానే డ్యామ్, అలానే కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు కూడా నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ఇక మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి అటు ప్రాణహిత నది ఎక్కువగా ఉప్పొంగడంతో ప్రాణహిత, పెంకంగ నదుల ప్రవాహంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రోజు కూడా గోదావరి నది 4,75,000 క్యూసెక్ల ప్రవాహం అక్కడ కాళేశ్వరం వద్ద ఉంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ద్వారా 4,75,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వాటర్, అలానే కంప్లీట్ గా అవుట్ఫ్లో వాటర్ కూడా అదే విధంగా దిగువకు పంపిస్తున్నారు. దీంతో అటు దీని దిగువన ఉన్నటువంటి ఇంద్రావతి నది నుంచి కూడా గోదావరి నదికి ఇక్కడ వాటర్ యాడ్ అవుతుంది. కాబట్టి భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. స్నాన ఘట్టాలను, పుష్కర ఘాట్లను పట్టుకుని అక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది భద్రాచలం వద్ద. ఇటు గోదావరి నదికి ఎగువన కూడా వరద ప్రవాహం ఎక్కువగా పెరిగింది. ఇక కృష్ణా నది బేసిన్ లో చూసుకుంటే అటు శ్రీశైలం ప్రాజెక్టు తో పాటు అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్ గేట్లను కూడా ఈ రోజు 3 మంత్రులు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 3 మంత్రులు కూడా ఈ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క గేట్లను కూడా లిఫ్ట్ చేయనున్నారు. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను జూలైలోనే లిఫ్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే భారీ వర్షాలు పడ్డప్పుడు ఎక్కువగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఆగస్టు నెలలో లిఫ్ట్ చేసేవారు. కానీ ప్రాజెక్టు క్రమక్రమంగా నీటి మట్టము పూర్తి స్థాయికి
వస్తూ ఉండడం వల్ల ఈసారి జూలై నెలలోనే లిఫ్ట్ చేయనున్నారు. దీంతో ప్రాజెక్టు కి భారీగా వరద నీరు వస్తున్న క్రమంలో లిఫ్ట్ చేసి కిందికి పంపించే అవకాశం ఉంది. 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్ల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా ఈ రోజు విడుదల చేయనున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం శ్రీశైలం నుంచి 1,47,000 క్యూసెక్కుల వరద నీరు సాగర్ కు చేరుతుంది. దీంతో సాగర్ నీటి మట్టము 584.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 5,304 క్యూసెక్లు, ఎడమ కాలువ ద్వారా 6,634 క్యూసెక్లు, మెయిన్ విద్యుత్ కేంద్రం ద్వారా 28,785 క్యూసెక్లు, అటు ఎస్ఎల్బిసి ద్వారా 1,800 క్యూసెక్లు, మొత్తం 42,613 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యము 312 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 296 టీఎంసీల చేరుకుంది. సో దీంతో ఈ రోజు ఉదయం 10 గంటలకు 580 అడుగులు దాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయికి వచ్చేసింది. నాగార్జున సాగర్ కంప్లీట్ గా నిండిపోయి నిండు కుండలా మారినటువంటి సిచ్యువేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ముగ్గురు కూడా నాగార్జున సాగర్ గేట్లను లిఫ్ట్ చేసి వాటిని రిలీజ్ చేయనున్నారు. నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఒక 5 గేట్లను కూడా నిన్న లిఫ్ట్ చేయడం జరిగింది. 5 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి 1,35,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,904 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు రిలీజ్ చేశారు. అంటే కృష్ణా నది మెయిన్ గా ఉన్నటువంటి కృష్ణా నది, గోదావరి నది, 2 నదులు తెలంగాణకు చాలా ముఖ్యం కాబట్టి కృష్ణా నదిలో ఉన్నటువంటి అది శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ గా నిండిపోయింది. కాబట్టి కృష్ణా నది పరివాహకానికి సంబంధించినటువంటి ఆయకట్టుకు అందించేటువంటి సాగునీరు విషయంలో ఎలాంటి డోకాలేదో చెప్పవచ్చు. ఇక పూర్తి స్థాయిలో అందనుంది. అదే గోదావరి నదికి సంబంధించే కొంచెం ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే మనకు నిజామాబాద్ లో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీకి పూర్తిగా వరద నీరు వస్తలేదు. అక్కడ ఎక్కువైనా వర్షాలు కూడా కురకపోవడంతో గోదావరి నది ప్రవాహం పూర్తిగా లేదు. సో రానున్న రోజుల్లో మహారాష్ట్రతో పాటు మిగతా ఆదిలాబాద్ జిల్లా, అటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పీ కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. అయితే ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి మాత్రము పంటలకు చాలా ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. వ్యవసాయ పనులు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై రైతులు పనులు చేసుకుంటే సిచ్యువేషన్ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.